సో చెప్పండన్న ఎందుకు ఈరోజు ఈటల మీరందరూ హుజురాబాద్ సంబంధించిన స్థానికులు, కార్యకర్తలు, నాయకులు మీరందరూ బీజేపీ నాయకులు అందరూ ఎందుకు ఈటల రాజేందర్ అన్న ఇంటికొచ్చిర్రు? అన్న ఏదైతే మన ఇప్పుడు హుజురాబాద్‌లో పరిణామం స్టార్ట్ అయిందో, ఏదైతే వర్గపోర్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారో, హ్మ్. వాళ్ళు చేసిన వర్గపోర్‌ని హ్మ్. మేము ఎలాగో కంటిన్యూ అయితది అది ఖచ్చితంగా. హ్మ్. ఈటల వర్గం, బండి సంజయ్ వర్గం అనే వాళ్ళు చేసిన ఈ వర్గపోర్‌ని హ్మ్. మేము దీన్ని కంటిన్యూ చేయదలుచుకున్నాం. ఎందుకంటే హ్మ్. ఈటల రాజేందర్ అన్న పెట్టిన భిక్ష హ్మ్. హుజురాబాద్‌కి బీజేపీ జెండా ఎగరడం అనేది ఈటల రాజేందర్ అన్న ద్వారా వచ్చింది తప్ప, హ్మ్. ఒకప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి మీ ఎమ్మెల్యేలకు వచ్చిన డిపాజిట్ కూడా గల్లంతైన వ్యవస్థ ఉన్నది. హ్మ్. మీ ఎమ్మెల్యేలకు వచ్చిన ఓటు బ్యాంకు హ్మ్. ఒక సాధారణ మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్‌కి వచ్చిన ఓటు బ్యాంక్‌తో పోల్చుకుంటే కూడా తక్కువ. ఆ! ఏదైతే హుజురాబాద్‌లో బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు బిఫోర్ ఈటల రాజేందర్, ఆఫ్టర్ ఈటల రాజేందర్ అని ముచ్చట తీస్తే మాత్రం హ్మ్. బిఫోర్ ఈటల రాజేందర్ ఒక వార్డ్ కౌన్సిలర్‌కి వచ్చిన దానికంటే తక్కువ. హ్మ్. అలాంటి వ్యక్తి మీ బీజేపీ పార్టీ ఆహ్వానించి ఒక మన వ్యక్తి అని చెప్పి ఆహ్వానించి మన పార్టీ మన తల్లి లెక్క అని చెప్పుకొని బీజేపీలోకి వచ్చి రాజేందర్ అన్న కష్టపడి బై ఎలక్షన్‌లో అన్న మీ అందరికీ తెలుసు భారతదేశంలో అతిపెద్ద ఎలక్షన్, అతి క్లిష్టమైన ఎలక్షన్, మన ధనికమైన ఎలక్షన్ ఏదంటే హుజురాబాద్. 3000 కోట్లు ఖర్చు పెట్టి మన హుజురాబాద్‌లో రాజేంద్రని ఓడిద్దామని చూసిరన్న. హ్మ్. అలాంటి వ్యక్తిని మన హుజురాబాద్‌లో కాపాడుకున్న వ్యక్తులు, కార్యకర్తలు, రాజేంద్రన్న కార్యకర్తలు. అవును. బీజేపీలో కూడా కార్యకర్తలు నిష్కార్షగా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళేమని అనను. బీజేపీలో కూడా నమ్మకంగా పనిచేసి సిద్ధాంతం కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. 150 మంది. వీళ్ళుంటే 50 మంది దొంగలున్నారు. ఆ 50 మంది దొంగలకు పదవులు కట్టిబెట్టారు. నిఖార్సైన యూత్‌కు అని నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకు గాని, ఈటల రాజేందర్ కార్యకర్తలకు గాని ఎలాంటి పదవులు లేవు. ఏదైతే రాజేందర్ అన్న నేర్పించిన బాట ఏదైతే ఉందో, బిడ్డ మనం ఏ పార్టీ పోయినా అది మన కరతల్లి లెక్క. హ్మ్. మనం ఉన్న పార్టీ మనం మోసే జెండా మనం వేసుకున్న కండువా మనకు తల్లి లెక్క. హ్మ్. మన తల్లి తల్లిపాల దగ్గర మొగ్గుతే బతుకు మనది కాదు. హ్మ్. మన పార్టీలు ఉండాలి, పార్టీలో కొట్లాడాలి. నేను మల్కాజ్గిరి ఉన్నా సరే, హ్మ్. మీ హుజురాబాద్‌లో ఏం జరిగినా కూడా, మన హుజురాబాద్‌లో ఏం జరిగినా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నా దగ్గర రండి. నేను ఎక్కడున్నా కూడా మీ వాడిని. హుజురాబాద్ నాది. 20 ఏళ్ళు కాదు. నా తల్లి లెక్క, నా తల్లి ఊరు అది. హ్మ్. నా తల్లిగారి ఊరు. మీరు నా అంత పిల్లలు. నేను ఎంతైనా మీకోసం నేను ఎంతైనా చేస్తానంటే, మా రాజేంద్రన్న ఉన్నాడనే ధైర్యంతోని అదే హుజురాబాద్‌లో ఇప్పటికి కూడా 8 సంవత్సరాల నుంచెల్లి వాళ్ళు చేసిన అన్ని అవమానాలు తట్టుకుంటూ, వాళ్ళు ఏం చేసినా కూడా అన్న ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హుజురాబాద్‌లో బై ఎలక్షన్ జరిగినప్పటి నుంచెల్లి ఎప్పుడైతే రాజేంద్రన్న ఎమ్మెల్యే అయిండో, అప్పటి నుంచెల్లి రాజేంద్రన్న ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ఎప్పుడైతే మీరు చేసే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే అన్యాయాలు, అక్రమాలను ఎత్తి చూపిస్తా అని చెప్పి ఇక్కడికొచ్చి హుజురాబాద్ నుంచి 2 సంవత్సరాలు ఇక్కడనే హైదరాబాద్‌లో ఉండి కొట్లాడిన వ్యక్తినో, ఆ రోజు నుంచి అన్న 2021 నుంచి బై ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం నుంచి ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ జరిగినా అన్న నేను 21 నుంచెల్లి ఇదే బై ఎలక్షన్ నుంచెల్లి ఇదే బీజేపీ పార్టీలో ఉన్నా. నేను ఏళ్ల మీద లెక్కేయచ్చు నేను ఎన్ని ప్రోగ్రామ్‌లు విన్నాను. ఏళ్ల మీద లెక్కేయచ్చు. 10-15 ప్రోగ్రామ్ల కంటే ఎక్కువ పోలేదన్న. ఎందుకు అని అడిగితే కోవట్లకు మాకు ఇక్కడ పార్టీ లేదు. పార్టీలకు అవకాశాలు అంటే మేము కోవట్లు చేసినామా? భయ్యా మాకు తెలుసు ఎవడెవడు పైసలు దాచుకున్నాడు, ఎవడెవడు ఈటల రాజేందర్ పేరు చెప్పి ఇళ్లలో డబ్బులు దాచుకున్నాడు అనేది. ఆ పేర్లు బయట పెడితే నీ ముఖం ఉండదు. ఈ జమ్మిగుట్టలో నీ ముఖం ఉండదు. ఏదైతే బీజేపీ పార్టీ నాయకులు, పెద్ద స్థాయి నాయకులు ఉన్నారో రాజేంద్రన్న పేరు చెప్పి పైసలు వసూలు చేశారు. రాజేంద్రన్న ఓడగొడతామని పైసలు వసూలు చేశారు. రాజేంద్రన్నకు ఎగనెస్ట్‌గా పనిచేశారు. బై ఎలక్షన్‌లో కానీ, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్‌లో కానీ రాజేంద్రన్నకు బరాబర్ ఎగనెస్ట్‌గా పనిచేశారు. జిల్లా నుంచి ఒక నాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజేంద్రన్నకు ఎగనెస్ట్‌గా నెక్స్ట్ జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్‌లో రాజేంద్రన్నకు ఎగనెస్ట్‌గా పనిచేసినారు మీరు. మీ పేర్లతో పాటు మా దగ్గర ఉన్నాయి. ఎక్కడ మీరు ఎవరితో కలిసిరు, ఎవరి దగ్గర మీరు మీటింగ్‌లు పెట్టుకున్నారు, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ సాక్ష్యాలు బయట పెడితే తెల్లారి నుంచి జమ్ముకులో తిరుగు, హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగు నువ్వు. ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఈ రాజేంద్రన్న గురించి? రాజేంద్రన్న గురించి మాట్లాడే స్థాయి నీది కాదు అని చెప్పి మేము మాట్లాడితే, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఏ పార్టీకి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం మమ్మల్ని పిలవట్లేదు. నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ ఇప్పుడు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అని చెప్పి, ఎవరైతే వానికి గనక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది పిలువ అంటే ఆయన దగ్గర నుంచి ఒక కాల్ వస్తది అంతే. ఇట్లా భయ్యా వస్తుంది, మనకు పార్టీ మీటింగ్ ఉంది రమ్మని. ఆయన దగ్గర నుంచి వచ్చింది కూడా 4 కాల్స్. ఎందుకంటే 4 మీటింగ్‌లకు మాత్రమే ఆయనకి ఇచ్చారు. అది కూడా వీడు ఈటల రాజేందర్ మనుషుల్ని కూడా పిలుస్తాండు. ఈటల రాజేందర్ మనుషుల్ని కూడా వీడు పిలుస్తాండు. వీనికి కూడా పక్కా పెట్టాలి. వీన్ని కూడా పిలవద్దు అనే ఆలోచనలో ఈ ఫోన్ కాల్ చేసుడు బంద్ చేపించారు. బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ యూత్‌కి అటాచ్ అయ్యే వ్యక్తులు. బీజేపీ అంటే యూత్‌కి సంబంధించిన వ్యక్తుల్ని అటాచ్ అయ్యి ఉంటారు. వాడు యూత్‌ని సమన్వయం చేసుకుంటూ పోతున్నప్పుడు నీకేం బాధ అనిపించింది? బీజేపీకి కార్యకర్తలు పెరుగుతాయి, బీజేపీ హవా పెరుగుతుంది, మున్సిపల్ భయం పెరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించింది, మనకు అగెనెస్ట్ ఉన్న ఎమ్మెల్యే వీఆర్ఎస్ వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి గారిని, ప్రణవ్ గారిని మనం ఎదుర్కోవాలనుకుంటే మన యూత్ ఖచ్చితంగా కావాలి. ఎలాంటి ఎలక్షన్లలో నీ నిర్ణయాన్ని మార్చేది, నీ సీటు మార్చేది, నీ ఓటు బ్యాంకును మార్చేది యువత. అలాంటి యువతను దగ్గర తీసుకొని మనం ఎలా ముందుకు పోవాలనే ఒక ఆలోచన మీకు లేకుండా, ఇప్పటివరకు ఎలాంటి క్యాడర్ ఫిలప్ చేయకుండా మేము పనిచేస్తామన్నా అని చెప్పి మేము అడిగినా కూడా మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని మీరు వద్దు అన్నట్టే కోవట్లు అనే ఒక ముచ్చట మీద మమ్మల్ని వద్దు, మీరు దూరమే ఉండండి, మీరు బీజేపీ పార్టీ కాదు, మీరు ఈటల రాజేందర్ మనుషులు, భాజపా ఈటల రాజేందర్ మనుషులు కాదు, మీరు మల్కాజ్గిరికి వెళ్ళండి,
మీ నాయకుడు అక్కడే ఉంటాడని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న సరే బీజేపీ పార్టీ నాయకుడేగా అన్న, మళ్ళీ ఎందుకు అట్లాంటి వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అట్లా? మేము అదే అడుగుతున్నామన్నా, ఈటల రాజేందర్ గారు ఏ పార్టీ మీరన్నా మాకు కన్ఫర్మ్ చేయండి. మీ పార్టీ కాదని చెప్పి మాకు మా ఈటల రాజేందర్ గారికి ఒక సర్టిఫికేట్ పంపండి. మరి సెంట్రల్ నుంచి పంపుతారా, స్టేట్ నుంచి పంపుతారా? ఇప్పుడు స్టేట్ నాయకుడు, స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి పంపుతారా? చెప్పండి. మరి మా ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీ కాదు, ఆయన మా బీజేపీ పార్టీ ఎంపీ కాదని చెప్పి మీరే బర్తరఫ్ చేయరు. అప్పుడన్నా మాకు సంతోషంగా ఉంటాం. మా అన్నకి ఏ పార్టీ లేదు, మా అన్న కోసం మేము కొట్లాడుతుంది అని చెప్పి. మరి ఏ పార్టీ గురించి ఆయన మాట్లాడుతున్నారు? మేము వేసుకున్న కండువా బీజేపీది, కాషాయం కండువ వేసుకొని కాషాయం జెండా మోసుకుంటా రాజేంద్ర అన్న కోసం మాట్లాడుతాను. బండి సంజయ్ గురించి చేయంటాను, నరేంద్ర మోడీ చేయంటాను, మా భారత మాత చేయంటాను, మేము పుట్టిన దేశాన్ని ప్రేమిస్తాను, హిందూ మతాన్ని ప్రేమిస్తాను, హిందూ మన సనాతన ధర్మాన్ని ప్రేమించుకుంటా మా రాజేంద్ర అన్న చెప్పిన మాటలలో నడుస్తున్నాం. ఎప్పుడు ఆయనను వ్యతిరేకంగా, ఆయన మా పార్టీ కాదు, ఆయన భావాలు వేరు, ఆయన వ్యక్తిత్వం వేరు, అవన్న ఆయన భావాలు వేరు. మనిషిలో మనిషిని చూసింది తప్ప మనిషి దగ్గర ఉన్న డబ్బును చూడలేదు, మనిషి ఏ మతం చూడలేదు, మనిషి ఏ కులం అని చూడలేదు. ఆయన దగ్గర ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే మనిషి వాడు మనోడు, తిండికి వచ్చిన అన్నం పెట్టాలి, కాపాడన్న వచ్చినప్పుడు కాపాడాలి. ఆయన వ్యక్తిత్వం అది. మీలాగా దొంగ ముచ్చలు చెప్పి తమ్మి చుత్తపు అని చెప్పి పంపించే రకం కాదు కదా. మరి అందుకేనా మీకు మండేది అని చూస్తే? అంతే. మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ అంటే కాడి కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ ఏకమైనారు, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు అని చెప్పేసి కూడా వినిపిస్తా ఉన్నాయి వార్తలు. అవునా? ఇప్పుడు మన మొన్నైతే ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి మేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా మేము కలుపుకోబోతాం, ఖచ్చితంగా బాధ్యత కలుపుకుంటాం, ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు అని మాట్లాడుతున్నావు కదా. ఏదైతే నువ్వు ఫస్ట్ టైం ఎంపీగా అయినావో అప్పుడు నువ్వు సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన ఏదైతే స్కీములు ఉన్నాయి అవన్నీ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారే కదా. అప్పుడు ఎందుకు కలుపుకోలేదు ఈటల రాజేందర్ గారిని? సరే, అది వదిలేండి. ఇప్పుడు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ప్రజెంట్ శాసనసభ్యులని మీరు మాట్లాడుతున్నారు కదా, పాడి కౌశిక్ రెడ్డి గారు శాసనసభ్యులు మేము ఒప్పుకుంటాం. ఆయనకు సపరేట్ వెహికల్ ఉంటుంది. నీ బండిలో కూర్చోబెట్టుకొని నువ్వు చేసిన మంతలాలు ఏంటిది? పాడి కౌశిక్ రెడ్డి గారితో నీ బండిలో తిరిగిండు, నీ బండిలో కూర్చున్నాడు. ఇప్పుడైతే బయటకు వస్తే పాడి కౌశిక్ రెడ్డి తెల్లారైతే నీ మీద పడేస్తాడు. బండి సంజయ్ నువ్వు ఏం తెచ్చినావు, ఏం కథ అని మీద పడేస్తాడు. అలాంటి వ్యక్తిని నువ్వు బండిలో కూర్చోడుకొని మాట్లాడుతాను అంటే నీ కార్యకర్తలు నువ్వు ఏం చెప్తున్నావు? బీజేపీ కార్యకర్తలు నువ్వు ఏం చెప్తున్నావు? నేను ఇక్కడ బీజేపీ జెండా ఎగరేద్దాం అనుకున్న ప్రతి కార్యకర్త నువ్వు చెప్పే సమాధానం ఏంటిది? నేను మోసేది కాషాయం జెండా, నేను మోసే కాషాయం జెండాలో ఎంపీ ప్రజెంట్ మన సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ గారు ఏదైతే కౌశిక్ రెడ్డి నేను తిడుతున్నాడో, నేను కరీంనగర్లో నువ్వు ఏం తెచ్చినావు, ఏం సంబంధించిన ఏం తీసుకొచ్చినావు, ఏం స్కీములు తెచ్చినావు, నువ్వు ఎంతగానో తెచ్చినావు ఫండ్ అని చెప్పి నేను తిడుతున్నాడో, నువ్వు అదే కౌశిక్ రెడ్డిని నీ బండ్లో కూర్చోబెట్టుకొని మంతనాలు చేసుకుంటూ నవ్వుకుంటూ ఒకే కండు ఇద్దరు కప్పుకుంటూ, ఒకే శాలు ఇద్దరు కప్పుకుంటూ, ఒకే దండలు ఇద్దరు వేసుకుంటా మీరు మీ కార్యకర్తలకు ఇచ్చే సమాచారం ఏంటిది? మీరు ఏం చెప్తున్నారు? బిడ్డ మేము అంతా ఒకటి అంటున్నారా? లేదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్తున్నారా? లేకపోతే బీజేపీ కౌశిక్ రెడ్డి బీజేపీ రాబోతున్నాడని చెప్తున్నారా? మీరు ఏం చెప్తాను కూడా? లేకపోతే హుజరాబాద్ ఈటల రాజేందర్ గారిని దూరం చేస్తాడు. ఖబర్దార్ చెప్తున్నా, ఇది మాత్రం జరగని పని. హుజరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గారిని దూరం చేస్తారు వీలు కాని పని. నేను చెప్తున్నా, ఇప్పుడు వచ్చిన ఓటు బ్యాంకు బాజాప్తి ఈటల రాజేందర్ అన్నదే. ఈటల రాజేందర్ అన్నదే పర్సనల్ గా వచ్చిన ఓటు బ్యాంకు 1600 నుంచి 150,000 వచ్చిందంటే అది ఈటల రాజేందర్ అన్నదే. మన స్థానిక సంస్థలు ఎట్లయినా గెలిపించుకుంటే ఇక్కడ బీజేపీ జెండా ఎగిరేస్తామని చెప్పేసి బండి సంజయ్ కావచ్చు వాళ్ళ వర్గాలకు సంబంధించిన నాయకులు అంటారు కదా, మళ్ళీ అంటే గెలవరంటారా? అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అక్కడ రాకపోతే అన్న 20 ఏళ్ళ నుంచి కూడా బీజేపీ ఇక్కడ ఉంది. ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో 20 ఏళ్ళ నుంచి బీజేపీ ఉన్నది. అప్పుడు ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే. మరి అప్పుడు ఎందుకు గెలవలే అన్న? మీకు దమ్ము ఉన్నది కదా, మీకు అంత సత్తా ఉన్నది కదా. బీజేపీ వార్డు కౌన్సిలర్లో ఎలక్షన్లు అయినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినాయి. ఎంతమంది గెలిచిరు? ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒక వార్డు కౌన్సిలర్, ఒక జెడ్పీటీసీ గంతే. ఆ జెడ్పీటీసీ కూడా అలా గెలిచిన వ్యక్తి కాదు, ఒక దానిలో గెలిచి మీ దాంట్లోకి వచ్చిన వ్యక్తి. ఇద్దరు అంటే ఇద్దరు మీ దాంట్లో గెలిచింది. మీరు ఏమని చెప్తున్నారు? మేము గెలిపించుకుంటాం, మాకు సత్తా ఉంది. మాకు సత్తా ఉన్నప్పుడు మీరు అప్పుడేం చేశారు? 20 ఏళ్ళలో ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అప్పుడు ఏం చేశారు? ఎంతమంది జెడ్పీటీసీలు, ఎంతమంది సర్పంచ్లు, ఎంతమంది వార్డు కౌన్సిల్, ఎంతమంది మున్సిపల్ చైర్మన్ అయినా మీ బీజేపీ తరఫున? కరీంనగర్లో బీజేపీ బండి సంజయ్ గారు నేను ఫస్ట్ టైం ఎంపీ అయినా, సెకండ్ టైం ఎంపీ అయినా, ఇప్పుడు మినిస్టర్ అయినా అంటున్నారు కదా. ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు కరీంనగర్ జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచింది నీ ఆధ్వర్యంలో? సెకండ్ టైం ఎంపీ అయినప్పుడు ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యే గెలిచారు? సార్ మీరే ఓడిపోయారు సార్, మీరే ఎమ్మెల్యేగా ఓడిపోయిన మరుక్షణం మళ్ళీ ఎంపీ గెలిచారు. సానుభూతితో మీరు మళ్ళీ గెలిచారు. సెకండ్ టైం మీరు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మిమ్మల్ని తప్పొట్టాలి ఆలోచన మాకు లేదు సార్. బండి సంజయ్ గారు మీరంటే మాకు కూడా అభిమానం, ఎందుకంటే మీరు ఈ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీ జెండా మోసిరు, ఈ పార్టీకి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మేము ఆహ్వానిస్తున్నాం, పార్టీ వ్యక్తులుగా మేము ఆహ్వానిస్తున్నాం. కానీ పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు? ఈటల రాజేందర్ గారు అనేటువంటి పక్షపాతం మీరు చూపించాల్సిన అవసరం ఏమున్నది? కార్యకర్తలకు ఏమని చూపిస్తున్నారు? కార్యకర్తలు అందరూ ఒకరే కొట్లాడాలని చెప్పిన మీనోరే ఇప్పుడు ఎందుకు వ్యక్తి పూజ చేయొద్దని అంటున్నారు? వ్యక్తి పూజ చేసేది ఎవడు? వ్యక్తి పూజ చేసిన వాళ్ళు మీ దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎవడైతే వ్యక్తి పూజ చేసిండో మీ పక్కన కూర్చోబెట్టుకొని భజన చేసిన వ్యక్తులకు మీరు పదవులు ఇచ్చారు, భజన చేసిన వ్యక్తులకు మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు, భజన చేసిన వ్యక్తులకు మీరు గుర్తింపు ఇచ్చారు. వ్యక్తి పూజ చేసిన వాళ్ళంతా మీ పక్కన ఉన్నారు. మిమ్మల్ని, మీ పార్టీని నమ్ముకున్న వ్యక్తులంతా మీ వెనుకున్నారు. మీ వెనుకున్న కార్యకర్తలకు మీరు చూపించే వ్యవస్థ ఏంది?
కరీంనగర్లో నా కార్యకర్తలందరికీ వాళ్ళ జీవితాలు సెట్ చేసినాడు. కరీంనగర్లో ఉన్న వాళ్ళు మాత్రమే మీ కార్యకర్తలా, మీ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళు మాత్రమే కార్యకర్తలా? మీరు ఒక కేంద్ర మంత్రి, భారతదేశంలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్తకు మీరు ఒక రిప్రజెంట్. కరీంనగర్ ఒకటే కాదు, కరీంనగర్లో గెలిచిన ఎంపీ కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి మీరు ఒక రిప్రజెంట్. ప్రతి మండలం ఉన్న కార్యకర్తలు ఎంతమంది సెట్ చేశారు? మీరు వాళ్ళ లైఫ్ లో ఎంతమంది సెట్ చేశారు? ఎంతమంది వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి? ఇప్పటికీ సగటు బీజేపీ కార్యకర్త పరిస్థితి కూలీగా బతుకుతున్నారు. సగటు బీజేపీ కార్యకర్త వ్యవస్థ ఇప్పటికి కూలీగా బతుకున్నారు ఇదే కరీంనగర్ లో. బొచ్చడం మంది మీరు ఒకసారి రోడ్ల మీకు రండి, సగటు కూలీ వ్యవస్థ వేసుకున్న టీ షర్టు బండి సంజయ్ గారి గుర్తింపుతోటి వెనక పువ్వు వేసుకుని ఉంటారు. ఆ టీ షర్ట్ ఇప్పటికి కూడా వదలలేక వాళ్ళు వేసుకొని పనులు కూడా వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటిది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకు? నేను వ్యక్తి పూజ చేయట్లనుకుంటే వ్యక్తి పూజ చేసిన వాళ్ళకి మీరు అంతా సెటిల్మెంట్ చేశారు. వ్యక్తి పూజ చేసిన వాళ్ళు మీరు లైఫ్ లో సెట్ చేశారు. వ్యక్తి పూజ చేసిన వాళ్ళకి మీరు పదవులు ఇచ్చారు. ఇప్పటికి జిల్లా కమిటీ ఉన్నది కదా, మీరు జిల్లా కమిటీ మేము చూస్తాం. మీ జిల్లా కమిటీలో ఎవరికి మీరు పదవులు ఇస్తారు? జిల్లా కమిటీ, టౌన్ కమిటీ, మండల కమిటీ, కరీంనగర్ జిల్లా సంబంధించిన వారికి ఎవరికి మీరు పదవులు ఇస్తారు? మేము ఇప్పుడు చూస్తాం. మేము అంటున్నాం కదా, టౌన్ ప్రెసిడెంట్ మీరు చేశారు, మండల ప్రెసిడెంట్ మీరు చేశారు, కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ ఆపారు. టౌన్ ప్రెసిడెంట్ మీ వ్యక్తే, మండల ప్రెసిడెంట్ మీ వ్యక్తే. వీళ్ళిద్దరిని జమ్ముకుంటే పరంగా మీరిద్దరు చేశారు కదా. మేము ఇప్పుడు చూస్తున్నాం కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ గా మీరు ఎవరిని అనుకుంటారో మేము చూస్తాం. కరీంనగర్ లో ఏ కమిటీ వేస్తారో, జమ్ముకుంటూ ఏ కమిటీ వేస్తారో, హుజరాబాద్ ఏ కమిటీ, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీరు వేసే కమిటీలు మేము చూస్తాం. మీరు గనక కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు మీరు స్వాగతిస్తే, బాజాప్తా బీజేపీ కండం మోసుకున్న కార్యకర్తగా చెప్తున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తాం. బండి సంజయ్ గారు మీరు బీజేపీ పార్టీ కార్యకర్త, భాజపా కార్యకర్త. ఇప్పుడు మీ పదవి ఉండొచ్చు, పదవి కాలం అయిపోయినా కూడా మీరు కార్యకర్త. మాలాగా మీ వసండి కార్యకర్త కొట్లాడినప్పుడు వాని బాధ అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయర్రి. ఆ కార్యకర్త జరిగే వ్యవస్థ చూడాలి. ఎప్పుడైనా బీజేపీలో ఒక వ్యవస్థ ఉంటుంది, ఏంటంటే కింది నుంచి మనం రావాలి. కింది వ్యక్తి కార్యకర్త నుంచి పై దాకా ఎవరు ఎంత బాధపడుతున్నారు, కింది వ్యక్తి నుంచి మనం సమాచారం తీసుకోవాలి. మీరు ఎంతమంది కింది వ్యక్తుల దగ్గర సమాచారం తీసుకుంటున్నారు? జమ్మిగుండలో మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మీ నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పెట్టిన ఈ వర్గపోరు అనేది మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? మేము టౌన్ లో ఉన్న చిన్న కార్యకర్తలు వర్గపోరు లేకపోతే మేము ఆపుకోగలుగుతున్నాం. మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? సెంట్రల్ మినిస్టర్ ఉన్న మీరు వర్గపోరును ఆపాలనుకుంటే మీకు చిటికల పని. ఏం జరుగుతుంది? రెండు వర్గాలను పిలిచి, ఇక్కడ రాజేంద్ర అన్న కాదు, ఇక్కడ మనం ఉన్నాం, పార్టీ ఉన్నదని మీరు అడగాలి కదా. మీరు అడగరు. ఎందుకంటే మీరు ఆడికొస్తే మీ తప్పులు ఎత్తి చూపిస్తామని చెప్పి, మీకు మీరు చేసే తప్పులు మీకు చూపిస్తామని చెప్పి మీరు అడగరు. అదే కదా మీరు మొన్న హుజరాబాద్ లో సైకిల్ పంపిణీ వర్గపోరు అనే లేదు, వర్గాలు లేవు. బీజేపీ మాత్రమే, బీజేపీ జెండా కింద మాత్రమే బీజేపీ కోసం పనిచేయాలి. వర్గపోరు లేదు, వ్యక్తి పూజ లేదు. వ్యక్తి పూజ చేయని వాళ్ళకి మీరు కమిటీలలో చోటు ఇవ్వకపోతే మేము బరాబర్ స్వాగతిస్తాం. మేము చూస్తున్నాం కరీంనగర్ నుంచి ఇప్పటి వరకు జరగాల్సిన కమిటీలను మేము చూస్తాం. ఆ కమిటీలలో మీరు ఇచ్చే వ్యక్తులను బట్టే మీ వ్యక్తిత్వం ఏందో తెలుస్తుంది. సో ఇంకోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినాం, రీసెంట్ గా అధ్యక్ష పదవి వస్తుందేమో అని చెప్పి చాలా మంది ఈటల రాజేందర్ గారికి వస్తారని చెప్పి ధీమాతో ఉన్న సందర్భంలో చూసినాం మనం. సో లాస్ట్ గా చేంజ్ అయిన పరిస్థితి. సో ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో అలాగే ఈ విధంగా వర్గపోరు జరుగుతుంది, మళ్ళీ ఈటల రాజేందర్ని తప్పించడానికి చూస్తారు, బీజేపీ పార్టీలు అంతా ప్రాధాన్యత వస్తుందని చెప్పి ఒక బయట వార్తలు వినిపిస్తాను. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈటల రాజేందర్ గారు సపరేట్ పార్టీ పెట్టే ఆలోచన అనుకుంటే, సపరేట్ ఒకవేళ పార్టీ పెడదాం అనుకుంటే, సో ఎట్లుండబోతుంది? అంటే మీ కార్యకర్తలు అంటే ఇప్పుడు మీరు అన్నం చూసుకొని నమ్ముకొని వచ్చినా మేము అని చెప్పి చెప్తాను. సో ఒకవేళ ఎట్లుండబోతుంది అనుకోవచ్చు? అనాకుల్లా చెప్తున్నాం. అంటే నా వ్యక్తిత్వం గురించి నా గురించి నేను పరిచయం చేసుకుంటున్నా. నా పేరు శివనాగరాజు. నేను చేసేది ఈవెంట్స్. నా పిల్లలు, నా చేయి కింద పనిచేసిన పిల్లలు స్టేట్ మొత్తానికి వాళ్ళు ఏదో ఒక విధంగా జాబ్లలోకి వెళ్ళిపోయారు. అన్న గనక ఒక కొత్త పార్టీ పెడుతున్న బిడ్డ అని అన్న మరక్షణం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమంగా యువత అనేది అన్న పార్టీ పేరు మీద భాజపా చెప్తున్న తెలంగాణలో ఉన్న 31 జిల్లాలలో యూత్ వింగ్ అనేది పడిపోతుంది. అన్న పార్టీ మొదలుపెట్టిన మరుక్షణమే నెల రోజుల గ్యాప్లలో యూత్ వింగ్ అనేది పడిపోతుంది. చెప్తున్నా కదా, ప్రపంచంలో ఉన్న అన్ని పనులలో మనం చేసే పనులు అనేది చిన్నది కాదు. ఎలాంటి పని అయినా దానికి ఒక లింక్ అప్ అని ఉంటుంది. యువత లింక్ ఒకసారి కలిసిందంటే ఎంత దూరం వెళ్ళొచ్చు. ఎలాంటి పదవులను మనం కొట్లాడచ్చు అన్న, ఎలాంటి ఉద్యమాన్ని కొట్లాడచ్చు. ప్రస్తుతం మీరు చూసుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడిన వ్యక్తులు యువత, స్టూడెంట్స్. వాళ్ళు కొట్లాడుతూనే చైతన్యం వచ్చింది, వాళ్ళు కొట్లాడుతూనే వీళ్ళు భయపడరు, వాళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఒకవేళ గనక రాజేందర్ అన్న సపరేట్ పార్టీ పెట్టాలనుకుంటే మొత్తం చెప్తున్నా, యువతగా అన్న కార్యకర్తలుగా మేము 100% అన్నకు సపోర్ట్ ఉంటాం. సో ఫైనల్ ఏం చెప్పదలుచుకోరా? ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇక్కడ హుజరాబాద్ ప్రజలు కావచ్చు, ఇటు మల్కాజ్గిరి ప్రజలు అంటే అందరికీ ఈటల రాజేందర్ అన్న అక్కడ వస్తలేదని చెప్పి చాలా మంది బాధపడుతున్నారంట మీలాంటి వాళ్ళు. సో ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా ఈటల రాజేందర్ అన్న? మేము కోరుకున్నది ఒకటే, మేము మాకు వయసు వచ్చి, మాకు ఒక ఆలోచన వచ్చి, మాకు ఒక ఆలోచన శక్తి వచ్చి మేము ఈ మార్గంలో వెళ్ళగలుగుతాం అనే టైంలో మీరు మమ్మల్ని స్వాగతించారు. 2009 ఉద్యమాలు జరిగే టైంలో మా మెడలో కండువా కప్పి, బిడ్డారా ఉద్యమం చేయాలి, మీ విద్యార్థులు కొట్లాడితేనే ఉద్యమం అనేది ఊపందుకుంటుందని చెప్పినప్పుడు మీరు ఇచ్చిన స్ఫూర్తితోటే ఇప్పటికీ ఉద్యమాలలో 2009 నుంచి ఇప్పటి వరకు మా బతుకు ఒక ఉద్యమకారుల లెక్కన బతికినాం. కానీ ఎలాంటి పదవులు మేము ఆశించలేదు, ఎలాంటి మా గ్రోతింగ్ మేము ఆలోచించలేదు. అన్నా రాజేందర్ అన్న ఇప్పటికి చెప్తున్నాం, నువ్వు ఇంకా ఉద్యమించాలనుకుంటే మాత్రం మేము ఎప్పుడు మీ ఎన్నంటూ ఉంటామన్నా. హుజరాబాద్ గడ్డ అనేది మీ అడ్డ. హుజరాబాద్లో మీరు తప్ప ఇంకొక వ్యక్తిని మేము ఊహించుకోలేం. మీరు ఖచ్చితంగా హుజరాబాద్కి రావాలన్నా,
హుజురాబాద్ ఎప్పటికీ మిమ్మల్ని కోరుకుంటుంది. ఒక్కసారి చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయం. ఎవరో చేసిన తప్పుకు మేము బాధపడుతున్నాం. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మీరు 2 దిక్కుల పోటీ చేస్తున్నారు, వెళ్ళిపోతారని ఒక ప్రచారం లేపారు. దానివల్ల మన అమాయక ప్రజలు నిజమే కావచ్చు, రాజేంద్రన్న గజ్వేల్లోకి వెళ్తే అటు వెళ్ళిపోతారు కావచ్చు అని చెప్పి ఒక ఆలోచనతోటి ఈసారి సానుభూతి నేను చచ్చిపోతా అని బతిలాడితే తల్లి బిడ్డ అన్న కౌశిరెడ్డి గారు బతిలాడితే ఫ్యామిలీ మేము చచ్చిపోతామని బతిలాడితే ఆ సానుభూతితో పడ్డ ఓట్లు అన్నవి నీ మీద వ్యతిరేకత అనేది అక్కడ లేదు. అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే కడుపులో పెట్టుకొని చూసిన వ్యక్తివి నువ్వు. కాళ్ళు నొప్పి లేచిందన్న, ఏళ్ళు నొప్పి లేచిందన్న హాస్పిటల్ ఉన్న వ్యక్తులకు, ఎలాంటి వ్యక్తులకైనా తిండి పెట్టిన వ్యక్తివి నువ్వు. నిన్ను వదిలేసుకునే ప్రసక్తి లేదు. హుజురాబాద్ నిన్ను ఎప్పుడు దూరం కొట్టదు. హుజురాబాద్ నీది, హుజురాబాద్ గడ్డ నీది. నువ్వు ఎప్పటికున్నావు మా హుజురాబాద్ బిడ్డవి. మా హుజురాబాద్కి ఎప్పటికీ మా నాయకుడివి నువ్వే. హుజురాబాద్ ఉన్నా లేకపోయినా హుజురాబాద్కి మాకు ఇప్పటికి కూడా మాకు ఎమ్మెల్యే అంటే హుజురాబాద్ ఈటల రాజేందర్ మాత్రమే. రాజేందర్ అన్న మీకు ఎప్పుడు మేము స్వాగతిస్తున్నాం. మీరు ఎప్పటికైనా సరే హుజురాబాద్కి వచ్చి మీ లెగసీని మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.